హలో! అందరూ నమస్కారం. మూవీ ఆఫ్ 'పవేన్' ఇదొక కొరియన్ డబ్బింగ్ మూవీ. ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక లవ్ రొమాంటిక్ మూవీ. రొమాంటిక్ సీన్స్ అంతగా ఏం లేవు. జస్ట్ హగ్ అండ్ కిస్ సీన్స్ వరకు ఉన్నాయి అంతే. నాకు ఈ సౌత్ కొరియన్ లవ్ స్టోరీ మూవీస్ చూస్తే అంత ఎఫెక్టివ్‌గా అనిపించదు. ఈ మూవీ కూడా అలాగే అనిపించింది. ఈ మూవీలో లవ్ స్టోరీ కూడా ఏదో గ్రేట్ లవ్ స్టోరీ అన్నట్టుగా చూపిస్తారు. ఆ లవ్ స్టోరీ కూడా అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. ఆ లవ్ సీన్స్ కూడా చూడడానికి సింపుల్‌గా అనిపించింది. ఒకవేళ మీరు సౌత్ కొరియన్ మూవీస్ చూసేటట్లయితే, ఆ లవ్ స్టోరీస్ మీకు నచ్చేటట్టయితే ఈ మూవీ కూడా మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. ఎందుకంటే ఇది ఒక సింపుల్ స్టోరీ. ఆ సింపుల్ స్టోరీనే కొంచెం లవ్ సీన్స్ యాడ్ చేసి, డైలాగులు యాడ్ చేసి, దాన్నే తిప్పుతూనే ఉంటాడు. అవి ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. తప్పకుండా చూడండి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, హీరో క్రియాంగ్ రాక్ ఒక ప్యాకేజింగ్ డెలివరీ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు. అదే కంపెనీలో హీరోయిన్ మీ జంగ్ కూడా వర్క్ చేస్తూ ఉంటది. తనకి డాన్స్ అన్నా, మ్యూజిక్ అన్నా చాలా ఇష్టం. దాంతో పాటు తనొక సింపుల్ అమ్మాయి. అందుకే మన హీరో క్రియాంగ్ తనని ఇష్టపడతాడు. అలాగే మియాంగ్ జోంగ్ కూడా క్రియాంగ్ అంటే ఇష్టము. ఇంకా ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఒకరోజు తను కుయాంగ్‌ని విడిచిపెట్టి వెళ్ళిపోతది. ఇంకా కుయాంగ్ తనను వెతుక్కుంటా వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ బేసుకొని ఈ మూవీలో కొన్ని లవ్ సీన్స్ పెడతారు. అవి చూడడం కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. దాంతో పాటు కొన్ని డ్రామా సీన్స్, ఎమోషనల్ సీన్స్ అవన్నీ మొత్తం యాడ్ చేసేస్తాడు. ఆ సీన్స్ కూడా చూడడానికైతే ఒక్కొక్కలాగా అనిపిస్తది. ఇది ఒక సింపుల్ లవ్ స్టోరీని 1 అవర్ 50 మినిట్స్ లెంథీగా సాగదీశాడు. ఆ సీన్స్ కూడా చాలా బోరింగ్‌గా అనిపిస్తాయి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించేటప్పుడు అందంగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. కానీ హీరో క్రియాంగ్ తన ప్రేమించే అమ్మాయి అందంగా ఉండకపోయినా పర్లేదు, కానీ సింపుల్‌గా ఉంటది తను. అందుకే నాకు ఇష్టపడుతున్నానని చెప్పి ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇంకా హీరోయిన్ మియాంగ్ జాంగ్ కూడా కుయాంగ్ చాలా ట్రూగా లవ్ చేస్తున్నాడని తెలుసుకొని ఆ అమ్మాయి కూడా ఇష్టపడుతది ఆ అబ్బాయిని. ఇంకా లవ్ స్టోరీ చాలా సింపుల్‌గా వెళ్తుంది అనుకుని తెలిసి హీరోయిన్ ఆ అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోతది. తర్వాత మళ్ళీ హీరో ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్తాడు. ఆ అమ్మాయిని కలిసాక ఏం జరిగిందనే పాయింట్ మీదనే ఈ మూవీ కొన్ని సీన్స్ పెడతారు. ఆ లవ్ సీన్స్ కూడా అంత ఎఫెక్టివ్‌గా ఉండవు. చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా క్లైమాక్స్‌లో మంచి ఎమోషనల్ పాయింట్ పెట్టుకున్నారు. ఆ ఎమోషనల్ పాయింట్‌తోనే ఈ మూవీ ఎండ్ చేస్తారు. ఇంకా ఈ మూవీలో ఆర్టిస్టులు అందరూ సౌత్ కొరియన్ ఆర్టిస్టులే. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు, బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ అండ్ టెక్నిక్ కాస్త పర్లేదు, బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. ఆ లవ్ స్టోరీ అయితే అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు నాకైతే. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.